వెల్కమ్ టు పీవీ ఇండియన్ ఫుడ్స్. ఈరోజు గుమ్మడికాయతో మంచి కత్తుకా భర్త చేద్దామండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ముందు గుమ్మడికాయ ముక్కని క్లీన్గా ముక్కలు చేసుకోవాలి. తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు కూడా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి కూడా పక్కకు తీసుకోవాలండి. తర్వాత అదే బాండీలో ఒక ఆనియన్ సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్నవి కూడా ఎర్రగా వేయించుకోవాలి. అందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఎర్రగా వేగాలి. ఇందులో కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకొని గుమ్మడికాయ ముక్కలు కూడా ఇందులోనే వేయించుకోవాలి. ఈ పచ్చడికి అన్నీ ఎర్రగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గుమ్మడికాయ ముక్కలు ఇలా చిన్నగా కోసుకోవాలి. ఇవన్నీ ఒక స్పూన్ ఆయిల్ కానీ కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ముందుగా నేను వేయించుకున్న ఎండుమిర్చిలో కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా చేతితో మెదుపుకోవాలి. మనం వేయించుకున్నవన్నీ ఒకటి ఒకటిగా వేసుకొని బాగా ముద్దలా చేసుకోవాలి. చూసారా, ఈ గుమ్మడికాయ ముక్కలు ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మనం చేతితో కలుపుకోవాలి. ఇలా అన్నీ చక్కగా ముద్దలా చేసుకోవాలండి. చేతితో చేసుకుంటేనే పచ్చడి చాలా బాగుంటుంది. మిక్సీలో వేసుకోకూడదు. వెల్లుల్లిపాయలు కూడా ఇలా చిదుపుకోవాలి. ఎర్రగా వేగడం వల్ల మనకి తొందరగా చిదుగుతాయి అన్నమాట వెల్లుల్లిపాయలు. ఆనియన్స్, జీలకర్ర కూడా ఇందులోనే కలుపుకోవాలి. పులుపుకి చింతపండు అన్న గుజ్జు వేసుకోవచ్చు, లేదంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. గుమ్మడికాయ ముక్కలు, పచ్చి ఆనియన్స్ కూడా వేసుకొని ముద్దలా కలుపుకోవాలి. గుమ్మడికాయతో చేసిన ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మజ్జిగ అన్నంలో చాలా బాగుంటుంది. ఇలా ముద్దలా చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఎంతో రుచికరమైన ఈ గుమ్మడికాయ పచ్చడి. అందరూ ఒకసారి ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.